ఫ్రెండ్స్ ఇది ఎల్జీ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ మీరు చూడొచ్చు. ఎల్జీ మీకు బ్రాండింగ్ అయితే టాప్లో ఉంటుంది. సెంటర్లో మీకు డిస్ప్లే అయితే మేము ఇక్కడి నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. అంటే ఫ్రీజర్ నుంచి ఫ్రిడ్జ్గా కన్వర్ట్ చేసుకున్నా, ఫ్రిడ్జ్ నుంచి ఫ్రీజర్గా మార్చుకోవాలన్నా ఇక్కడ కన్వర్ట్ చేసుకోవచ్చు. సో మీకు ఎక్స్ప్రెస్ కూలింగ్ కావాలంటే ఇక్కడ మార్చుకోవచ్చు. అలాగే ఇందులో వైఫై కూడా ఉంటుంది. మన మొబైల్ నుంచి థింక్యూ యాప్ ద్వారా మనం ఆపరేటింగ్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి స్మార్ట్ ఇన్వర్టర్ కంప్రెసర్ మీద మీకు 10 years అయితే వారంటీ వస్తుంది. 1 year మీకు ప్రోడక్ట్ మీద వారంటీ ఉంటుంది కంపెనీ నుండి. అలాగే మీకు అడిషనల్ వారంటీ కావాలంటే 1 year కానీ 2 years కానీ కావాలనుకుంటే షోరూమ్ నుంచి మీకు థర్డ్ పార్టీ కంపెనీ నుండి యాడ్ చేస్తారు. దానికి అడిషనల్గా అమౌంట్ అయితే ఛార్జ్ చేస్తారు. పవర్ రేటింగ్ 3 star రేటింగ్తో వస్తుంది. 322 లీటర్స్తో వస్తుంది అనమాట ఇది ఈ మోడల్. అలాగే ఇందులోని స్మార్ట్ డయాగ్నోస్టిక్స్ కూడా ఉంటుంది. సో మనకి ఏదైనా కంప్లైంట్ ఏదైనా ఉంటే ఆటోమేటిక్గా డిటెక్ట్ అవుతుంది అనమాట. ఫ్రీజర్ చూడొచ్చు మీకు స్పేస్. ఇక్కడ మీకు టఫ్ అండ్ గ్లాస్ వస్తుంది. సో ఐస్ క్యూబ్స్ అనేది ఇక్కడ ట్రేలో మనం పుల్అవుట్ చేస్తామని ఇక్కడ వాటర్ ఫిల్అప్ చేసుకొని క్లోజ్ చేసుకొని రైట్ సైడ్ రొటేట్ చేస్తే ఐస్ క్యూబ్స్ అనేవి ఈ బాక్స్లో పడిపోతాయి. సో ఇక్కడి నుంచి మనం తీసుకోవచ్చు అనమాట. ఇందులో మీకు 2 baskets అయితే వస్తాయి ఈ డోర్లోనే. మీకు ఇక్కడ పుల్అవుట్ ట్రే వస్తుంది. సో మీకు డైరీ ఐటమ్ ఏదైనా పెట్టుకోవడానికి అవుతుంది అనమాట. అలాగే 3 టఫ్ అండ్ గ్లాసెస్ అయితే వస్తాయి. సో గ్లాస్ క్వాలిటీ కూడా మీకు స్ట్రాంగ్గానే ఉంటుంది. సో వెజిటేబుల్ బాక్స్ కూడా మీకు చాలా స్పేసెస్గా ఉంటుంది. సో చాలా ఐటమ్స్ అయితే మీకు పడతాయి అన్నమాట. వైఫై మోడల్లో మీకు డోర్ కూలింగ్ ఆప్షన్ ఉంటుంది. మీరు రిపీటెడ్గా డోర్ ఓపెన్ చేసినా మీ కూలింగ్ అయితే మీకు ఆటోమేటిక్గా మళ్ళీ మీకు కమ్బ్యాక్ అయితే వస్తుంది. సో నార్మల్ మోడల్లో ఈ ఆప్షన్ అయితే ఉండదు. ఎల్జీలో మీకు లోవర్ బాస్కెట్ వస్తుంది. అదే శాంసంగ్లో అయితే మీకు లోవర్ బాస్కెట్ రాదు. సో కూల్ లాస్టింగ్ అయితే చాలా బాగుంది. సో ఫ్రీజర్లో మీకు అయితే లైట్ అయితే ఉండదు. సో కింద ఫ్రిడ్జ్ డోర్లో మాత్రమే ఎల్ఈడి లైట్ అయితే ఉంటుంది. నేనైతే ఆఫ్లైన్ మార్కెట్లో పర్చేస్ చేశాను. నాకు అడిషనల్ వారంటీ 2 yearsతో కలిపి నాకు 40,000 రూపీస్ ప్రైస్ అయితే పడింది. నేను ఆన్లైన్లో తీసుకోలేదు. సో మాది విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ఏరియా. సో మీ సిటీస్లో ఏంటంటే ఒక సిటీ ఒకలా ఉంటుంది రేటు. సో నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంగా తెలియజేయండి. నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.